ప్రభు నామంలో ప్రియులైన సహోదర సహోదరులకు ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామంలో శుభాలు వందనాలు తెలియచేస్తూ ఈ సాయంకాలపు వేళ ఈ ప్రత్యేకమైన కూడికను అధ్యక్షత వహించి నడిపిస్తున్న స్థానిక సంఘ కాపరికి, ఈ ప్రత్యేకమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడంలో దోహదపడిన సంఘ కార్యవర్గానికి, ప్రేమతో నన్ను ఆహ్వానించిన యవన సహోదరులకు నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. వాస్తవానికి నేను తిమ్మాపురంలో జరుగుతున్న కూడికలకు వచ్చాను. ఒక గంట సేపు యవనస్తులతో మాతో మాట్లాడండి అన్న అని సహోదరులు పిలుపునిచ్చారు. ఆ కారణం చేత నేను కూడా రాగలిగాను. నాకు తెలిసినంత వరకు మరి ఇదివరకు నేను మీకు పరిచయస్తున్నాయి. నేను మీ కొత్తోడిని కాదు మీ చర్చ్కి. ఇదివరకు నన్ను చూసిన వాళ్ళు ఒకసారి హ్యాండ్ రైజ్ చేస్తారా? ఓకే, థ్యాంక్ యూ. మీ యవనస్తుల కూడికలకు వచ్చాను. మీ సంఘ కార్యక్రమాలు కూడా రాగలిగాను. మరి ఎమ్మెగ్నూరులో స్టూడెంట్స్ మినిస్ట్రీ కొరకు కూడా వచ్చిన జ్ఞాపకాలు ఉన్నాయి. రిఫార్మడ్ చర్చెస్ కొరకు కూడా ఒక మారు నేను రాగలిగాను. మరి సాయంకాలం మీతో ఉండడం గొప్ప భాగ్యంగా ఎంచి నేను ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. మరలా నేను ఈ రాత్రి అక్కడ కూడికలో వాక్యం చెప్పాల్సి ఉంది కనుక నేనేమి విస్తరించి ఎక్కువసేపు మాట్లాడలేకపోయినా కొన్ని అవసరమైన మాటలు ముఖ్యంగా యవనస్తులను ఉద్దేశించి చెప్పేదానికి బైబిల్లోంచి కొన్ని వచనాలు చదివించాను. ఆ వచనాల్లోనికి వెళ్ళక మునుపు ఒక్క మాట చదివి చిన్న ప్రార్థనతో నా ధ్యానాన్ని ఆరంభిస్తాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పదును ఆనందించుడి. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పదును ఆనందించుడి. ప్రియ తండ్రి, మేమంతా నీ పిల్లలం. నీ మందిరంలోనికి మేము చేరి వచ్చాము. నీ మాటల చేత మేము ప్రోత్సహించబడి నీలో ఆనందించాలని ఆశించి కూర్చున్నాము. మా అక్కరను బట్టి మా యొక్క అవసరాన్ని ఎరిగి కొన్ని మాటలు మీరు మాకు అందించుదురని బలహీనుడను నిష్ప్రయోజకుడైన నీ దాసుడను మా ప్రియుల ముందు నిలబడ్డాను. ఈ స్థలము నీది, ఈ సమయం మీరిచ్చింది. చేరువచ్చిన సభ్యులు నీ వారు కనుక ఈ సమయంలో మేము చేస్తున్న వాక్య ధ్యానాలు మా జీవితాలకు ప్రయోజనకరంగా చేయమని, మేలుతో నింపమని, మహిమ మా అందరి ద్వారా మీరే పొందమని యేసుక్రీస్తు ప్రభువారి ఉన్నత నామంలోనే స్తుతులర్పించి మీకు ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభునందు ప్రియ సహోదర సహోదరులారా, యవనస్తులు విశేషించి తమ జీవితం ఆనందంగా సాగాలి అని అనుకుంటారు. ఈ తరం భాష ప్రకారం చిల్లవుతూ ఉండాలనుకుంటారట. ఆనందంగా జీవితం సాగాలని అనుకుంటారు. అది తప్పేం కాదు. అయితే క్రైస్తవ విశ్వాసంలో మనం చేస్తున్న భక్తి అయినా, మనం చేస్తున్న సేవ అయినా అది ఆనందంగానే సాగాలి. ఊసురోమంటూ మన భక్తి చేయకూడదు. ఊసురోమంటూ కూడా ఈ సేవను సాగించకూడదు. అందుకని అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు ఈ పత్రికను రాస్తూ
ఈ పత్రికకు కీవర్డ్స్ అదే నేను చదివాను. రీజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్, అండ్ అగైన్ ఐ సే రీజాయిస్. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి, మరలా చెప్పదను ఆనందించండి. ఆనందం అనే అర్థమిచ్చే మాటలు ఈ 4 అధ్యాయాల పత్రికలో 22 పర్యాయాలు వస్తుంది. 22 పర్యాయాలు ఆనందం లేదా సంతోషం అనే మాటలు పౌలు భక్తుడు ప్రస్తావిస్తాడు. సరే, మన భక్తి, మన సేవ అది ఆనందంగా కొనసాగాలి అంటే ఈ పత్రికలో 4 అధ్యాయాలను రాశారు. ఈ 4 అధ్యాయాల్లో ఒక్కొక్క కీవర్డ్స్ ఉందన్నమాట. ఆ వచనములో ఉన్న అనుభవం అది మన అనుభవం అయితే మన భక్తి, మన సేవ ఆనందంగానే సాగుతుందన్నమాట. ఆ ఒక్కొక్క అధ్యాయంలో ఒక్కొక్క వచనమే. ఆ వచనంతో ఆ చాప్టర్ని అన్లాక్ చేయొచ్చు అన్నట్టు అలా ఉంటుంది ఆ ఒక్కొక్క వచనం. ముందు ఆ వచనాలు చూపిస్తాను, మీరు చూడండి, నోట్ చేసుకోండి. అందులోంచి నేను చదివిన ఆ కొద్ది వచనాల నుంచి నా సందేశాన్ని నేను మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను. చూడండి ప్రియులారా, 1వ అధ్యాయం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. ఇది దేవుని పిల్లలకు చాలా సుపరిచితమైన వచనం. ఎందుకంటే మరణాల దగ్గర, స్మారక కూడికల దగ్గర పదే పదే వల్లించుకునే వచనం కదా, మనకు బాగా పరిచయం ఉంటుంది ఈ వచనం. అయితే అపోస్తలుడైన పౌలు మీరు ఆనందించండి, ఎల్లప్పుడూ ఆనందించండి, మరలా చెప్పుదును ఆనందించండి అని నేను అంటున్నానంటే, నేను ఆనందించకుండా మీకు ఆ మాట చెప్పడం లేదు. నేను ఆనందంతోనే భక్తి చేస్తున్నా, నేను ఆనందంతోనే ఈ సేవ చేస్తున్నా. నా ఆనందానికి మొదటి కారణం ఏంటి అంటే ఈ వచనంలో ఆయన చెప్పే మాట, నా జీవితానికి నేను ఒక ఎయిమ్ పెట్టుకున్నాను, ఒక గోల్, ఒక ఎయిమ్ లేదా ఒక లక్ష్యం లేదా ఒక గురి నేను పెట్టుకున్నాను. ఏంటి నా లక్ష్యం అంటే, నా మట్టుకైతే క్రీస్తు కొరకు బ్రతుకుతాను, ఒకవేళ నాకు చావు సంభవిస్తే అది లాభంగా పరిగణించబడుతుంది అన్నాడు. దీన్ని కొంచెం ఉల్టా మనం చదివితే, నా మట్టుకైతే బ్రతుకుట లోకమైతే నా చావు నాకు నష్టం. మన మరణం మనకెప్పుడు నష్టం అవుతుంది అంటే మనం లోకం కొరకు బ్రతికినప్పుడు. మనం దేవుని కొరకు బ్రతికినట్లయితే మన చావు మనకు లాభం అవుతుంది. సరే, నేను అలా బ్రతకాలనుకుంటున్నా, అది నా జీవిత లక్ష్యం. అందుకే నేను ఆనందంగా ఈ భక్తి చేస్తున్నాను, ఆనందంగా ఈ సేవలో నేనున్నాను అన్నాడు. 1వ అధ్యాయం అయిపోయింది. 2వ అధ్యాయం దగ్గరకు రండి. 5వ వచనం ఇలా రాసి ఉంటుంది, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. నేను ఆనందంతో భక్తి చేయడానికి గల కారణం, నేను ఒకలాంటి గుణాన్ని నేను సంపాదించుకుంటున్నా. అది యేసుక్రీస్తుకు కలిగిన గుణలక్షణాలన్నమాట. అంటే ఆయన ఏమంటున్నాడో తెలుసా, నేను సరైన యాటిట్యూడ్తో బ్రతకాలనుకుంటున్నా, అందుచేత నేను ఆనందంగా ఈ భక్తిని, ఈ సేవను కొనసాగించగలుగుతున్నాను అని రాశాడు. మళ్ళీ ఈ 2 అధ్యాయాల్లో ఉన్న మాటకు కనెక్షన్ ఉంటుంది, చెప్తాను వినండి. గురి బాగుంటే గుణాలు బాగుంటాయి, లక్ష్యం బాగుంటే లక్షణాలు బాగుంటాయి. ఇంగ్లీషులో ఎయిమ్ బాగుంటే యాటిట్యూడ్ బాగుంటుంది. కొంతమంది వైఖరి బాగుండదు, మనస్తత్వం బాగుండదు, వారి యొక్క లక్షణాలు బాగుండవు. ఎందుకనంటే వాళ్ళ లక్ష్యం సరిగా లేదు కనుక వాళ్ళ లక్షణాలు కూడా సరిగా ఉండవు. కాబట్టి మిత్రులారా వినండి, మన ఏం బాగుంటే మన యాటిట్యూడ్ దానికదే బాగుంటుందన్నమాట. పౌలు అంటున్నాడు, నేను ఆనందంతో ఈ భక్తిలో కొనసాగడానికి గల కారణం, నేను ఒక ఏం పెట్టుకొని బతికాను, నేను ఒక యాటిట్యూడ్ని కల్టివేట్ చేసుకుంటున్నాను అన్నాడు. అయిపోయింది 2వ అధ్యాయం. 3వ అధ్యాయం దగ్గరకు రండి, మరో విషయం చెప్తాను. 3వ అధ్యాయం 14వ వచనంలో ఇలా ఉంది, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నత పిలుపునకు కలుగు బహుమానం పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను అన్నాడు.
ఈ వచనంలో దైవజనుడు చెబుతున్నది ఏంటనంటే, నేను ఒక యాంబిషన్ కలిగి బ్రతుకుతున్నాను. నా యాంబిషన్ లేదా నా యొక్క గొప్ప ఆశ అదేంటనంటే, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందాలన్నదే నా ఆశ అంటున్నాడు. మళ్ళీ దీనికి మళ్ళీ కనెక్షన్ ఉంటుంది. మళ్ళీ చెప్తాను, ఏం బాగుంటే యాటిట్యూడ్ బాగుంటుంది, యాటిట్యూడ్ బాగుంటే యాంబిషన్స్ బాగుంటాయి. ఈరోజు చాలామంది యవనస్తుల యొక్క యాస్పిరేషన్స్ లేదా యాంబిషన్స్ అవంతా సరిగా ఉండడం లేదు. కారణం ఏంటనంటే, వాళ్ళ యాటిట్యూడ్ మంచిది కాదు. వాళ్ళ యాటిట్యూడ్ ఎందుకు మంచిది కాదంటే, వాళ్ళు ఏమీ మంచిది కాదు, వాళ్ళ రాంగ్ ఎయిమ్ పెట్టుకున్నారు. అందుకనే రాంగ్ యాటిట్యూడ్ కల్టివేట్ అయ్యింది. అందుకే వాళ్ళకి రాంగ్ యాంబిషన్స్ ఉంటాయి. కనుక వాళ్ళ జీవితం అది ఆనందంగా సాగదు అనే మాట మనం అర్థం చేసుకోవాలని కోరుతున్నాను. అయిపోయింది 3వ అధ్యాయం. 1వ అధ్యాయంలో ఎయిమ్ లక్ష్యం, 2వ అధ్యాయంలో యాటిట్యూడ్ లక్షణాలు, 3వ అధ్యాయంలో యాంబిషన్ లేదా గొప్ప ఆశలు, 4వ అధ్యాయంలో మరొక తలంపు ఉంటుంది. 4వ అధ్యాయం 13వ వచనం చూడండి, ఇలా రాసు, నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను అన్నాడు. ఈ వచనంలో దైవజనుడు చెప్పింది ఏంటనంటే, నాకు మంచి ఎబిలిటీస్ ఉన్నాయి. ఏమిటి నాకున్న ఎబిలిటీ అంటే, నన్ను బలపరచు దేవుడే, నన్ను బలపరచు దేవుని బట్టే నేను సమస్తము చేయగలను. ఇది మన జీవితంలోకి రావాలి. మన స్టడీస్ అయినా లేదా మన కెరియర్ అయినా, మన ముందు మన ఫ్యూచర్ అయినా, మనకు అనుగ్రహించబడిన ఏ పైన అయినా దేవుని బట్టే చేయగలిగినటువంటి సామర్థ్యాలు మనకు ఉండాలి, ఎబిలిటీస్ మనకు ఉండాలి. అప్పుడు మన జీవితం ఆనందంగా సాగుతుందన్నమాట. మళ్ళీ కనెక్షన్ ఉంది, చెప్తాను వినండి. ఏం బాగుంటే యాటిట్యూడ్ బాగుంటుంది, యాటిట్యూడ్ బాగుంటే యాంబిషన్స్ బాగుంటాయి, యాంబిషన్స్ బాగుంటే ఎబిలిటీస్ బాగుంటాయి. అంతేనండి. 4 అధ్యాయాల సారాంశం అదే. నీ యొక్క వినండి అమ్మా, గురి బాగుంటే నీ గుణాలు బాగుంటాయి, నీ గుణాలు బాగుంటే గొప్ప ఆశలు నీలో పుడతాయి, నీ గొప్ప ఆశలుంటే గొప్ప సామర్థ్యం నీకు వస్తుంది అని చెప్పి, ఇవన్నీ కలిగి ఉంటే నేను ఆనందించినట్లుగా మీరు ఆనందంతోనే ఈ భక్తిని మీరు కొనసాగించుకోగలుగుతారు అని చెప్పాడు. అటువంటి మీనింగ్ఫుల్ బుక్, అటువంటి అర్థవంతమైన పుస్తకంలోంచి కొన్ని వచనాలు మనం చదువుకున్నాము. అది నేను కొంచెం వివరించే పని చేసి ముగించేస్తాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం నుంచి 24వ వచనం వరకు అమ్మ వింటున్నారు కదూ. ఈ 6 వచనాల్లో బాగా వినండి. ఈ 6 వచనాల్లో ఇది యాటిట్యూడ్ చాప్టర్, ఇది వైఖరి, ఇది మనస్తత్వం గూర్చినటువంటి అధ్యాయం. దేవుని పిల్లలుగా మీరు ఏక ప్రేమ కలిగి, ఏక మనసు కలిగి, ఏకభావం కలిగి, ఒక్కదాని అందే మనసు వచ్చి మీరు బ్రతకాలి. అట్లా బ్రతకాలి అంటే మీకు క్రీస్తు యేసు కలిగిన మనసు కావాలి. ఈ మాట పౌలు రాసి పంపిస్తే ఫిలిప్పీలు ఈ మాటలు చదువుకొని, ఈ మాట చదవగానే ఆయన దైవనరుడు, ఆయన దేవుడు నరుడుగా వచ్చిన వాడు, ఆయనకంటే గుణలక్షణాలు ఉంటాయి కానీ మా బోటోలకి ఏమొస్తాయి అని వాళ్ళు అనుకుంటారని ఈయన అనుకున్నాడేమో తెలియదు. ఆ క్రీస్తు కలిగిన ఆ గుణలక్షణాలు నాకు ఉన్నాయి అని చెప్పి ఆయన తర్వాత రాస్తూ వస్తాడు. తన జీవితమే సాక్ష్యంగా పెడతాడు. చూడండి 2వ అధ్యాయం 17వ వచనం ఏముందో, మరియు మీ విశ్వాస యాగములోను దాని సంబంధమైన సేవలోను నేను ప్రాణార్పణముగా పోయబడినను, నేను ఆనందించి మీ అందరితో కూడా సంతోషింతును. క్రీస్తు కలిగిన మనసు నాకు ఉంది అని చెబుతున్నాడు ఆయన. వెంటనే చదవగానే వీళ్ళు, నీవు నిష్ట కలిగిన పరిసయుడు గనక, నువ్వు యూదుడివే కాబట్టి నీకు ఆ లక్షణం వచ్చిందేమో, మాకెక్కడి నుంచి వస్తుంది అని ఫిలిప్పీలు అనుకుంటారని అనుకున్నాడేమో. వెంటనే తిమోతేని గురించి రాశాడు. ఈరోజు మన ముందు చదివి వినిపించబడిన 6 వచనాలు అవి తిమోతేని గురించిన వచనాలే. ఆ క్రీస్తు కలిగిన మనసు నాకు వచ్చింది, నాతో కలిసి ప్రభు పరిచర్యలో ఉన్న తిమోతి కూడా వచ్చింది అని చెప్పే తిమోతిలో ఆ మనసు ఉందని దేవుడు తిమోతిని ఉదహరించాడు ఆయన. అదే తర్వాత వివరిస్తాను.
కొంచెం మీ మనసులో పెట్టుకోండి. మళ్ళీ అది చదవగానే ఫిలిప్పీలు, ఈ తిమోతి కూడా హాఫ్ జ్యూ కదా, ఆయన కూడా సగం యూదుడే కదా, అందుకే అలాంటి లక్షణాలు అబ్బాయి ఏమో అన్యజనులమైన మాకెక్కడి నుంచి వస్తాయి ఈ గుణాలు అని వారు అనుకుంటారని అనుకున్నాడేమో. మరొక వ్యక్తిని చివరగా ప్రస్తావిస్తాడు. ఆయన పేరు ఎపఫ్రాదీతు. మెట్టుకు ఈ అధ్యాయంలో ఈ నలుగురు వ్యక్తుల ప్రస్తావన ఉంది. యేసుక్రీస్తు, అపోస్తలుడైన పౌలు, తిమోతి, ఎపఫ్రాదీతు. ఈ నలుగురు క్రీస్తేసు కలిగిన మనసుతో వీళ్ళు బ్రతికిన వారు. యేసు ఉన్న మనసు నాలో ఉందని తను తాను ఇలస్ట్రేట్ చేసుకుని, ఆ మనసు తిమోతి కూడా వచ్చిందని తిమోతిని కూడా ఉదహరించి, ఆ మనసు ఎపఫ్రోదీతు కూడా వచ్చిందని ఎపఫ్రోదీతును కూడా ప్రస్తావించి, మెట్టుకు మీరు ఫిలిప్పీలారా, అన్యజనులైన మీరు కూడా క్రీస్తేసు కలిగిన ఈ మనసును మీరు కలిగి ఉండొచ్చు అనేది నేర్పిస్తున్నాడు అన్నమాట. ఈ రోజున యవనస్తులు దేవుని కొరకు మనం ఫలభరితమైన వ్యక్తులు కావాలన్నా, ఇటు సంఘానికి అటు సమాజానికి మనం ప్రయోజనకరమైన వ్యక్తులంగా మనం మలచబడాలి అన్న మనకు కావలసింది యాటిట్యూడ్. ఒక విషయం చెప్పనా, యాటిట్యూడ్ మీదే మన యాక్షన్స్ ఆధారపడి ఉంటాయి. మంచి క్రియలు కావాలంటే మంచి వైఖరి ఉండాలి. నీకు మంచి మనస్తత్వం లేకుండా మంచి పనులు చేయగలే మనిషి ఎప్పుడవుతావో చెప్పు. కాబట్టి ప్రియులారా, ఈ యాటిట్యూడ్ చాప్టర్లో ఎవడు యేసు, పౌలు, తిమోతి, ఎపఫ్రాదీతు నలుగురు వ్యక్తులు ఉన్నారు. మన ధ్యానానికి యవనస్తులు కూడి గనక మన తిమోతిని మన ముందు పెట్టుకున్నాము. తిమోతిని గురించి పౌలు రాసిన ఈ 6 వచనాల్లోంచి నేను 3 తలంపులు చెప్పి నేను ముగించేస్తాను. మీరంతా నాతో ఉన్నారా? అమ్మ, అర్థమవుతుందా? నేను 3 విషయాలు చెప్తాను. ఈ పౌలు తిమోతిని ప్రస్తావిస్తూ రాస్తున్న ఈ 6 వచనాల్లో ఒక 3 ప్రాముఖ్యమైన తలంపులు. అది చెప్పే ముందు అసలు పౌలు యొక్క పరిచర్య విధానంలో కొన్ని మాటలు చెప్పాలి మీకు. పౌలు ఎలాంటి ఆధ్యాత్మిక నాయకుడు అంటే, అమ్మ వింటున్నారా? పౌలు ఎలాంటి ఆధ్యాత్మిక నాయకుడు అంటే, మొదట నేను చూస్తుంటాను, నీవు చూస్తూ ఉండు. నేను చేస్తూ ఉంటాను, నీవు చూస్తూ ఉండు. ఐ డూ, యు వాచ్. అది ఫస్ట్ లెవెల్ లీడర్షిప్. పౌలు ఎలాంటి నాయకుడు అంటే, నేను చేస్తుంటాను, ఓ తిమోతి నువ్వు చేస్తూ ఉండు. నేను చేస్తూ ఉంటాను, నీవు చూస్తూ ఉండు. ఐ డూ, యు వాచ్. అది మొదటి స్టేజ్. రెండో స్టేజ్కి తీసుకువెళ్తాడు పౌలు. ఎట్లా అంటే, ఐ డూ, యు హెల్ప్. నేను చేస్తుంటాను, నువ్వు నాకు సహాయం చేస్తూ ఉండు. ఇద్దరు కలిసి పనిచేద్దాం దేవుని కొరకు. అమ్మా, అర్థమవుతుందని చెప్పే మాట. ఐ డూ, యూ వాచ్. వెరీ గుడ్. రెండోది ఐ డూ, యూ హెల్ప్. అది రెండో స్టేజ్. మూడో స్టేజ్ ఏంటనంటే, అమ్మా వింటున్నారా, యూ డూ, ఐ వాచ్. నువ్వు చేస్తుండు, నేను చూస్తూ ఉంటాను. ఎంతసేపు మేమేం చేస్తుంటామా దేవుని పనులు? మా వయసుల మీద పడిపోతున్నాయి, మాకు మరణం దగ్గరైపోతూ ఉంటుంది, అలాగే మా శరీరంలో బలం తగ్గిపోతూ ఉంటుంది, కనుక మీరు చెయ్యండి, మేము చూస్తాము. అది పౌలు తిమోతి యవనస్తులు చెప్తున్నాడు. ఏ యంగ్ మ్యాన్ విను, ఐ డూ, యూ వాచ్. ఐ డూ, యూ హెల్ప్. తర్వాత యూ డూ, ఐ వాచ్. నువ్వు చెయ్యి, నేను చూస్తున్నాను అంటాడు. ఫోర్త్ లెవెల్ ఏంటనంటే, యూ డూ, ఐ హెల్ప్. నువ్వు చేస్తుండు, నేను నీకు సహాయపడతాను అని చెప్తాడన్నమాట. అది ఫోర్త్ లెవెల్. ఫిఫ్త్ లెవెల్ ఎట్లుంటుందంటే, వింటున్నారా మీరు? అంత అర్థమవుతుందో అర్థమవుతుందో? అమ్మ చెప్పండి, అర్థమవుతుందా? ఫిఫ్త్ లెవెల్ ఏంటనంటే, యూ డూ, సమ్ వన్ వాచ్. నువ్వు చేస్తుండు, మరొక యవనస్తుడు ఎవడో చూడాలి నువ్వు చేసే పని. అప్పుడు క్రిస్టియన్ చర్చ్ సస్టైన్ అవుతుందండి లోకంలో. అప్పుడు క్రైస్తవ సంఘం ఏమండి అది కొనసాగుతుందండి, నిలబడుతుందండి. ఒక మంచి ఆధ్యాత్మిక నాయకుడు క్రైస్తవ సంఘాన్ని సేవను 4 తరాలకు ఆలోచించాలట. మనకేం మైదా రోగమో కానీ మా కాలంలో మేము ఏదో చేసి చేస్తాం అనుకుంటారు తప్ప కొత్త తరాన్ని తయారు చెయ్యం. అది క్రైస్తవ సంఘానికి పట్టిన జబ్బు. మాతోనే మా క్రైస్తవ సంఘం సమాధులకు పోవాలనుకుంటారు. మేము చేసిన సేవ మాతోనే సమాధులకు పోవాలనుకుంటారు.
నిజ క్రైస్తవుడు ఎట్లా అనుకోవాలంటే, నేను చస్తే నా దేహం సమాధిలోకి పోవాలి, నా సాక్ష్యం సమాజంలో మిగలాలి, నా తరువాత ఈ పరిచర్యను కొనసాగించే వాళ్ళు కొంతమంది లేవాలి అనుకునేవాడు జెన్యూన్ క్రిస్టియన్. నేనే నేనే అని కూర్చుంటారు చూడండి. ఈ మొదలష్టపు రోగం మనుషులు, వీళ్ళు క్రైస్తవ సంఘాన్ని పాడు చేసేటువంటి దగాకూరులు. ఏమనుకోకండి అమ్మ, అర్థమవుతుందో వ్యర్థమవుతుందో ఇప్పుడు చెప్పండి. లెవెల్స్ అన్ని. ఫస్ట్ లెవెల్ ఏంటి? ఐ డూ యు వాచ్. నేను చేస్తుంటాను, నువ్వు చూడు. రెండో సంగతి ఐ డూ యు హెల్ప్. నేను చేస్తుంటాను, నువ్వు నాకు సహాయం చెయ్యి. మూడో లెవెల్ ఏంటంటే యూ డూ ఐ వాచ్. నువ్వు చేస్తుండు, నేను చూస్తుంటాను. ఫోర్త్ లెవెల్ ఏంటంటే యూ డూ ఐ హెల్ప్. నువ్వు చేస్తుండు, నేను సాయం చేస్తాను. ఫిఫ్త్ లెవెల్ ఏంటంటే యూ డూ సమ్వన్ వాచ్. అప్పుడు సంఘం సస్టైన్ అవుతుందండి 10 కాలాల పాటు. ఈ రోజున మన సేవ, మన సంఘాలు మనతోనే సమాధికి పోకూడదు. నిజ క్రైస్తవుడు సమాధులకు వెళ్ళొచ్చు, కానీ అతని వల్ల జరిగిన సేవ సమాధికి పోకూడదు. నిజ క్రైస్తవుడు చావచ్చేమో కానీ తన వల్ల జరిగిన సేవ చావకూడదు. అందుకే అప్పుడప్పుడు అంటాను, ఓ క్రైస్తవుడా బాగా బ్రతికితే నువ్వు చచ్చాక మరో మనిషిలో బ్రతుకుందువు కానీ. అర్థమైందో వ్యర్థమైందో? అర్థం కాలేదు కదా. క్రైస్తవుడా బాగా బ్రతుకు, నువ్వు చచ్చాక మరొకటిలో బ్రతుకుందువు కానీ. అంటే నీ జీవితం మరొకరి మీద ప్రభావితం చూపిస్తే, నువ్వు చచ్చిపోయినా అంకులు ఉండేవాడు, మాకు బైబిల్ స్టడీ తీసుకునేవాడు, పాస్టర్ గారికి ఇలా సహకరించేవాడు, సంఘంలో ఇలా సేవ చేసేవాడు, ఆయనలాగా నేను బతకాలనుకుంటున్నానని నీవు చచ్చాక కూడా మరో వ్యక్తిలో బ్రతికి కనబడతావన్నమాట. కొంతమంది ఉంటారే, వాళ్ళు చచ్చాక వాళ్ళు మర్చిపోవచ్చు, శుద్ధ దండగా వాళ్ళు జ్ఞాపకం చేసుకోవడం. ఎందుకంటే వాళ్ళు సరిగా బ్రతకలా. నువ్వు సరిగా బ్రతికితే మరొకరిలో బ్రతికి ఉంటావు ఇంకా భూమి మీద. నీ జీవిత ప్రభావం కొంతమంది మీద పడుతుంది. అపోస్తలుడైన పౌలు అలాగ తన జీవిత ప్రభావాన్ని ఇతరుల మీద పడేలాగా కొంతమందిని చెక్కాడు, ఒక శిల్పిలాగా. అర్థమవుతుంది నేను చెప్పే మాట. శిల్పి చేతికి అందుబాటులోనికి శిల వస్తే చెక్కబడని శిల కాస్త శిల్పమవుతుంది. అవునా కాదా చెప్పండి? అర్థమవుతుందా? శిల్పికి శిల అందుబాటులోనికి వస్తే శిల చెక్కబడే శిల్పంగా మారుతుంది. ఒక యవనస్తుడు ఒక ఆధ్యాత్మిక నాయకునికి సేవకుడు అందుబాటులోకి వస్తే, నేను ఒక శిల లాంటి మనిషిని, నన్ను మా సేవకుడు, మా సంఘ పెద్దలు, మా ఆధ్యాత్మిక నాయకులు నన్ను చెక్కితే బాగుండును అనుకుని అందుబాటులోనికి చెక్కబడ్డానికి ఇష్టపడితే నువ్వు శిల్పమై 10 మందికి ఉపయోగపడతావు. తమ్ముడు అర్థమవుతుంది కదా విషయం? కనుక పౌలు అలాంటి మంచి ఆధ్యాత్మిక నాయకుడై ఉండి క్రీస్తేసు కలిగిన ఆ మనస్తత్వాన్ని తనలో పండించుకున్నాడు. తనలో ఉన్న క్రీస్తేసు యొక్క ఆ మనసు తిమోతిలో వచ్చేలా తయారు చేశాడు. తిమోతిలో ఉన్న క్రీస్తేసు కలిగిన మనసు ఎపఫ్రోదితులో కూడా ఉండేలాగా ఏమంటే తరువాత జనరేషన్ ప్రిపేర్ చేశాడు. యవనస్తులారా, మీరు కమింగ్ జనరేషన్, మీ ముందు ఒక తరం గతించిపోతుంది. సంఘానికి, సమాజానికి ప్రయోజనకరమైన వ్యక్తులుగా మీరు తయారు కావాలి అని అంటే నేర్చుకోండి. లేఖన భాగాల నుంచి లేఖన సత్యాలు మరో తరానికి మీరు పనికొస్తారు. మీ వెనకాల వస్తున్న సండే స్కూల్ పిల్లలకు మీరు ముందున్న తరముగా మిగిలిపోతారు. కనుక ప్రియులారా, ఇప్పుడు పౌలు తిమోతిని అట్లా సిద్ధపరిచి ఫిలిప్పీలతో చెప్తున్నాడు, ఫిలిప్పీలారా, ఇగో తిమోతిని మీ దగ్గర పంపిస్తున్నాను, అతను క్రీస్తేసు కలిగిన మనసు కలిగిన వాడు అని ఆయన గురించి ఈ 6 వచనాల్లో 3 సంగతులు చెప్పాడు. ఆ 3 చెప్పి నేను ముగించేస్తాను. మొదటి సంగతి ఏంటనంటే, తిమోతి ఎక్కడికైనా వెళ్ళడానికి సిద్ధమై. తిమోతి వాస్ రెడీ టు గో ఎనీవేర్. ఎక్కడికైనా వెళ్ళిపోతాడు. అసలు పౌలు తిమోతిని ఫిలిప్పీకి పంపాలనుకున్నప్పుడు రోమా చెరసాల నుంచి ఫిలిప్పీ పట్టణానికి దాదాపు దూరం 600 మైళ్ళ దూరం. ఈ మార్గమధ్యంలో దారిదోపిడి దొంగలు, ఈ మార్గమధ్యంలో ఎడారి, ఈ మార్గమధ్యంలో అరణ్యాలు. అయినా తిమోతిని మీ దగ్గర పంపాలనుకుంటున్నాను. తిమోతి ఎలాంటి వాడంటే ఎక్కడికి వెళ్ళడానికైనా సిద్ధమే. హీ వాజ్ రెడీ టు గో ఎనీవేర్. అమ్మ అర్థమవుతుందా?
అది ఎరిగిన పౌలు తిమోతితో చాలాసార్లు చెప్పాడు, అబ్బాయి తిమోతి, ఈ తెస్సలోనిక వాళ్ళు మమ్మల్ని చంపేద్దాం అనుకుంటున్నారు, మేము కొంచెం ముందుకు వెళ్తాం, నువ్వు ఇక్కడ నిలిచి ఉండి పని చేయరు అబ్బాయి అంటే తిమోతి తెస్సలోనికలో ఉన్నాడు. తిమోతి నీవు కొంచెం ఫిలిప్పీకి పోవాలంటే పోతాడు, కొరింథీకి పొమ్మంటే పోతాడు, ఎఫెసులో ఉండి సేవ చేయమంటే చేస్తాడు, ఎక్కడికి పొమ్మన్నా పోతాడు. తిమోతి దగ్గర ఉన్న మంచి లక్షణం ఏంటనంటే, వినండి చెప్తాను, తాజా విధేయత, తక్షణ విధేయత. ఏంటండి తాజా విధేయత అంటే? అప్పుడు విధేయత చూపించాను కానీ ఇప్పుడు సంగతి లేదన్నట్టు ఉండడు. ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఉంటుంది ఒబీడియన్స్ ఆయన దగ్గర. మన యవనస్తులకున్న మైదా రోగం ఏంటనంటే, అన్నా ఆ రోజుల్లో ఎంత దోపడ్డామో అంటారు. ఆ రోజు సంగతి ఎందుకు తమ్మి, ఈరోజు సంగతి చెప్పరాదా అంటే, ఈరోజు వీడు విధేయుడు కాదు ఈ తమ్ముడు, ఈరోజు విధేయురాలు కాదు ఈ చెల్లి, ఆ రోజుల్లోనండి అంటారు. క్రైస్తవ్యాన్ని కొలత ఏమంటే భూతకాలం కాదు, క్రైస్తవ్యాన్ని కొలత వర్తమాన కాలమే. ఆ రోజుల్లో ఎంత బాగున్నావో చెప్పొద్దు, ఈరోజు ఎంత బాగున్నావో చెప్పు. ఆ రోజుల్లో ఎంత విధేయుడివో చెప్పొద్దు, ఈరోజు ఎంత విధేయుడివో చెప్పు. ఫ్రెష్ ఒబీడియన్స్ కావాలి. అమ్మా వింటున్నారా? తర్వాత ఇమీడియట్ ఒబీడియన్స్, తక్షణమే చూపే విధేయత, అది దేవుడు కోరుతున్నాడు. ఈ తాజా విధేయతలు చూపేవాళ్ళు, తక్షణమే విధేయత చూపించే వాళ్ళు, వారి దగ్గర ఉన్నది ఏంటంటే అన్క్వశ్చన్డ్, ప్రశ్నించారండి వాళ్ళు. తిమోతిలో ఉండబ్బాయ్ అంటే ఎందుకు పౌలన్నా అండు, నువ్వు ఫిలిప్పీకి పోవాలి ఎందుకన్నా అని అడగడు. అమ్మ వింటున్నారు కదూ, నువ్వు కొరింథీకి పోవాలి ఎందుకన్నా అని అనడు. ఎఫెసులో ఉండి పరిచర్య చేయాలి ఎందుకన్నా అని అనడు. దైవజనుడు చెప్పాడు, నేను తక్షణమే తాజాగా ప్రశ్నించకుండా విధేయత చూపాలి అనుకుంటాడు. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతాను, ఇక్కడ కూర్చున్న చెల్లాయిలు తమ్ముళ్ళు, మీ మనస్తత్వంలో విధేయత అనే లక్షణం అబ్బిందంటారా? ఇలా చెప్పనివ్వండి, మనం ఏ ప్రభువునైతే నమ్మి ఆయన వెంబడిస్తున్నామో ఆయన విధేయత నేర్చుకున్నట్ట. హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో ఉంటుంది చూడండి. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం, తాను దేవుని కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన చెప్పండమ్మా విధేయతను నేర్చుకొనెను. హేమా జాన్ అని ఒక అక్క ఒక పాట పాడారు. ఈ మధ్య ఎందుకో మన వాళ్ళు ఎవరో పాడడం లేదు ఈ పాట. ఆ పాటలో ఏముంటుందో తెలుసా? విధేయతకే అర్థము చెప్పిన వినయ మనసు కూడా, విధేయులుగా ఉండుటకు మాదిరి చూపిన ఓ మనుష్య కుమారుడా, అవిధేయత తొలగించుమయ్యా, విధేయత మాకు నేర్పించుమయ్యా. అది ఆ పాటలో ఉన్న ప్రార్థన. ఈరోజు నేను యవనస్తులు, ప్రభువా నేను నీకు విధేయుడు కావాలి, నా తల్లిదండ్రులకు నేను విధేయుడు కావాలి, అలాగనే నా ఇంట్లో ఉన్న ఏమంటే నాకంటే పెద్దవాళ్ళకు నేను విధేయుడు కావాలి, మా సంఘంలో ఉన్న సేవకునికి సంఘ పెద్దలకు విధేయుడినై బ్రతకాలి అని విధేయత నేర్చుకునే దిశగా విధేయత కొరకు ప్రార్థించే యవనస్తులు ఈ రోజుల్లో ఎంతమంది ఉంటారు చెప్పండి? ఒక విషయం అడుగుతాను, మీ జనరేషన్ పేరేంటో చెప్పండి. ఏంటమ్మా? జంజీ. ఇంకా 2 తరాలు ఇంకా వెనక్కున్నారమ్మా మీరు, ఇంకా ముందుకు రావాలి. జెన్జీ అయిపోయిందమ్మా, జెన్ ఆల్ఫా వచ్చింది, అది కూడా అయిపోయింది. ఇప్పుడు జెన్ బీటాలో ఉన్నారు మీరు. ఇప్పుడు తరం పేరేంటంటే జెన్ బీటా తరం. అంటే మీరు ఎవరో తెలుసా? జెన్ బీటా తరం యవనస్తులంట కళ్ళుతో వింటారంట, చెవులతో చూస్తారంట. ఆశ్చర్యపోకండి, కళ్ళుతో వింటండి, చెవులతో చూడడం వింటానంటే అక్కడేదో శబ్దం అయ్యింది, మీరేం చూడలేదు కానీ మీరు వినగానే ఏమైందో చెప్పేస్తారు మీరు. అంత ఉంది మీకు ఐక్యూ. అక్కడ ఎవరో మాట్లాడుకుంటున్నారు, మీకేం చెవులకి వినపడ్డంలా, మీ కళ్ళతో చూశారు, వాళ్ళ లిప్ మూమెంట్ను బట్టి వాళ్ళు ఏం మాట్లాడేసుకుంటున్నారో చెప్పగలుగుతారు. అంత తెలివితేటలు ఎక్కువైపోయాయి. అమ్మా చెప్పండి, దేంతో చూస్తారు మీరు? చెవులతో చూస్తారు. దేంతో వింటారు మీరు? కళ్ళతో వింటారు. మీ తరం పేరేంటి? జన్బీటా తరం. వినండి ప్రియులారా, ఈ జన్బీటా తరానికి రానిది ఏంటంటే విధేయత చూపడమే రాదు. ఇక్కడ ఉన్నారా లేదా మీరు? ఏమి రాదంట? విధేయత చూపడమే రాదు.
కారణం ఏంటో తెలుసా అండి? మాకన్నీ తెలుసు. అమ్మా వింటున్నారా? ఈ తరంలో ఉన్న ఒక వరవడి ఏంటనంటే ఎపోగ్లోమియో స్టేజ్ అంట. ఎపోగ్లోమి అంటే అన్నీ మేము చూసేసాం, అన్నీ మాకు తెలుసులే అనే తరం మీరు. కానీ దేవుని వాక్యం ఏమంటుందో తెలుసా? మొదట నీ తల్లిదండ్రులకు నువ్వు విధేయత చూపాలి. చూడండి, కొలస్సీలో పౌలు భక్తుడు ఏమంటాడో చెప్తాను. కొలస్సీలకు రాసిన పత్రిక, నాతో ఉన్నారా మీరంతా? 3వ అధ్యాయం చూడండి ఏం రాస్తుందో 20వ వచనంలో. కొలస్సీ 3:20, పిల్లలారా అన్ని విషయములలో మీ తల్లిదండ్రుల మాట వినండి, ఇది ప్రభువును బట్టి మెచ్చుకొనదగినది. ఎన్ని విషయాల్లో? అన్ని విషయాల్లో. ఇలా అడుగుతానేమనుకోకండి, జాగ్రత్త వినండి. అన్ని విషయాల్లో తల్లిదండ్రుల మాటకు లోబడాలట, అన్ని విషయాల్లో తల్లిదండ్రుల మాట వినాలట. అలా అయితే ఇప్పుడు ఒక విషయం అడుగుతాను. మీకు అమ్మ నాన్న ఎమ్మిగనూరు మార్కెట్లోకి వెళ్ళి నీకు డ్రెస్ తెచ్చారు. పాప ఈ కలర్ నీకు బాగుంటుంది, ఇది నీకు చాలా అందంగా ఉంటుంది, ఇది న్యూ మోడల్, ఇది వేసుకో పాప నీకు ఇచ్చారు వస్త్రాలు. సంతోషంగా ఆ బట్టలు తీసుకొని అమ్మ నాన్న తెచ్చిచ్చారని వేసుకుంటున్నారా మీరు? ఎవరికి కావాలి ఇవి అని అమ్మ నాన్న మొక్క మీద కొడుతున్నారు పిల్లలు. ఏమమ్మా ఎందుకే అంటే ఈ బట్టలు నచ్చలేదు. మరి ఏం బట్టలు కావాలి నీకంటే జబ్బల కన్నాలు బ్లౌజ్ కావాలంట. ఇలాగ ఈ జబ్బకు ఒక ఇంత కన్నం, ఇలాగ ఈ జబ్బకు ఒక ఇంత కన్నం, వీపుకు ఒక పెద్ద కన్నం. ఇది కదా ఇప్పుడు మీ ఫ్యాషన్ అంతా. ఆడపిల్ల ఒళ్ళు కప్పుకుంటే సంసారి, ఆడపిల్ల ఒళ్ళు చూపించుకుంటే వేశ్య బుద్ధి ఉందన్నమాట దాని దగ్గర. ఏమనుకోకండి, స్ట్రైట్గా చెప్పానని. ఆడపిల్లలు ఒళ్ళు కప్పుకుంటే వాళ్ళు సంసార గుణము కలిగిన వారట, ఆడపిల్లలు ఒళ్ళు చూపించుకుంటే వేశ్యాబుద్ధి ఉన్న వాళ్ళంట. కాబట్టి ఇప్పుడు కన్నాల బ్లౌజ్ తేలేదంట అమ్మా నాన్న, బట్టలకు అమ్మా నాన్న మాట విందు. ఇది ఆడపిల్లల నైజం. మా మగపిల్లలు తక్కువ తిన్నారా? ఈ తమ్ముడికి అమ్మా నాన్న మంచి ప్యాంటు కొని తెచ్చిపెట్టారు, వేసుకోరంటే ఎవడ కావాలి ప్యాంట్ అంటాడు. ఏమిరా బాబు బాగుంది కదంటే నాకు కావలసిన ప్యాంటు కార్గో, మొత్తం ప్యాంటు నుండి ఉండాలి, ఎక్కడ 2 జోబులు, ఎక్కడ 2 జోబులు, ఎక్కడ 2 జోబులు, కాళ్ళ దగ్గర 2 జోబులు. ఇన్ని జోబులు ప్యాంట్ ఎందుకంటే అడుక్కునోడు సంచులు ఉన్నట్టు ఇటు ప్యాంట్ నిండా సంచులే. కుక్కకు తోక ఉన్నట్టుగా ప్యాంటుకు బోల్డని తోకలు ఉంటాయి. ఏ తాడు పట్టుకుని ఇటు నడక నాపచ్చు అన్నమాట. ఏమిట్రా తమ్ముడు అంటే కార్గో ప్యాంట్ అన్న బ్రాండెడ్ అంటున్నాడు వీడు. అమ్మా నాన్న మాట వస్త్రాలకు వినలేదు, పోనీ వస్తువులకి ఏమైనా వింటున్నారా? ఒరే నీకు డిగ్రీ అయింది, నీవు ఏమంటే పీజీకి వెళ్ళబోతున్నావు, ఇగో నీ మంచి బండి కొంటున్నాను అని హోండా స్కూటీ కొనిస్తే యాక్టివా కొంటే అంటాడు ఎవడికి కావాలి బండి అంటున్నాడు వీడు. మరి ఏం కావాలరా బాబు అంటే వాడికి దెబ్బ టైర్ బండి కావాలంట. తెలుసా దెబ్బ టైర్ బండి అంటే లక్షల్లో ఉంటుందన్నమాట. ఇంత ఉంటుంది దాని టైరు. ఒరే బాబాది ప్రమాదకరమైన బండి, చాలా లక్షల రూపాయలు అయిపోతాయి, దానివల్ల యాక్సిడెంట్లు కూడా అయిపోతాయిరా బాబంటే లేదు లేదు నాకు అది కొనిపెట్టండి అంటాడు. ఎందుకంటే అజరుద్దీన్ కొడుకు చచ్చినట్టుగా దెబ్బటైర్ బండితో రోడ్డు మీద అక్కడ చస్తాడు వీడు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కొడుకు చచ్చినట్టుగా ఈ దెబ్బటైర్ బండితో ఎక్కడో చస్తాడు వీడు. అర్థమవుతుంది నేను చెప్పే మాటలు? కోట శ్రీనివాసరావు గారు కొడుకు చచ్చినట్టుగా ఈ దెబ్బటైర్ బండితో ఎక్కడో చస్తాడు వీడు. అమ్మా నాన్నలు వచ్చి ఆ రోడ్డు మీద వీడి చర్మాన్ని మాంసాన్ని అట్ల కర్ర పెట్టుకొని పీక్కోవాలి తర్వాత వీడిని. వద్దురా కొడుకు అంటే వెండే. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కొడుకు దెబ్బటైర్ బండితోనే తెచ్చాడు, అవునా కదా? తెలుసా మీకు? కోట శ్రీనివాసరావు గారు విలన్ పాత్ర పోషించే పెద్ద ఆయన, వాళ్ళ అబ్బాయి కూడా దెబ్బటైర్ బండితోనే చచ్చిపోయాడు. క్రికెటర్ అజారుద్దీన్ కొడుకు కూడా దెబ్బటైర్ బండితోనే చచ్చాడు. వద్దురా కొడుకు అంటే వినండి. పోనీ వీళ్ళు బల్లుకి వినడం లేదు, మీరేమైనా వింటున్నారా? ఈ పిల్ల ఫోను కొనమంది అమ్మకు. అమ్మ ఏమో చిన్న ఫోను కొనిచ్చింది. ఎవరికి కావాలి ఫోను అంది. ఏం కావాలంటే చాట్ అంత ఉండాలంట, చెయ్యంతా పట్టాలంట, దాని పేరే స్మార్ట్ ఫోన్ అంట. ఈ ఫోన్ లేకపోతే పిల్లకి నడవటంలా. ఏం ఫోన్ అమ్మ దీని పేరు? స్మార్ట్ ఫోన్. ఎక్కడొచ్చావమ్మా? ఏం కావాలి నీకు? వచ్చేస్తున్నాను మమ్మీ. ఈ సమాచారం చెప్పుకోవడానికి చాట్ అంత ఫోన్ అవసరమా? పోనీ చదువుకునే పిల్లలకు PDF ఫైల్స్ వచ్చేస్తాయి, వీడియోలు చూసుకొని చదువుకోవాలి, వాళ్ళకి అవసరమంటే నేను వద్దని చెప్పడం లేదు. కానీ అసలు ఏమీ లేని వాళ్ళు కూడా చాట్ అంత ఫోన్ పట్టుకొని సింగారించుకుంటున్నారు మా చెల్లెళ్ళు. ఏం ఫోన్ అమ్మది? స్మార్ట్ ఫోన్.
వస్తువులకు అమ్మా నాన్న మాట వినరు. వస్త్రాలకి వినని వాళ్ళు వింటున్నారా లేదా? మీరు వస్తువులకి వినని వారు వివాహాలకి ఏం వింటారు? వస్త్రాలకు అమ్మా నాన్న మాట వినకపోతేవి, వస్తువులకి అమ్మా నాన్న మాట వినకపోతేవి, అలాగనే వివాహానికి ఏం వింటావు? ఈ రోజున యవనస్తులు ఎట్లా మీరు మంచోలేమో నాకు తెలియదు, కానీ మా వైపు చూస్తుంటా మా విశాఖపట్నం సిటీలో ఏమండి యవనస్తులకు బండి ఎక్కుతున్నారు. ఆ బండి పేరు ఏంటంటే 143. 143 అంటే తెలుసా? పెద్ద తరములకు తెలియదు 143 ఏంటండి. 143 అంటే ఈ పాపకి ఎవడో 143ని పెట్టాడు. పాప మా తల్లి అమాయకురాలు అనుకుంటుంది. మా పాపకు బిట్టుకి ఆన్సర్ తెలియపోతే ఎవరినో అడిగింది, బిట్టుకు ఆన్సర్ పెట్టాడు 143 అనుకుంటుంది పాప, అమాయకురాలు తల్లి. 143 అంటే 1 అంటే ఐ, 4 అంటే LOVE, 3 అంటే YOU. ఎవడో I love you పెట్టాడు నీ కూతురికి. యవనస్తులు వినండి జాగ్రత్త. వివాహాల విషయమై ఈ రోజున 143 బండి ఎక్కుతున్నారు. మీకు ఆ శుభవార్త చెప్పనా? ఈరోజు మీరు 143 బండి ఎక్కితే రేపు 108లో వచ్చి హాస్పిటల్లో జాయిన్ అవుతారు. మీకు అర్థం కాల? తప్పుడు అర్థమైందా? ఈరోజు 143 బండి ఎక్కితే రేపు 108లో హాస్పిటల్కి వచ్చి జాయిన్ అవుతారు మీరు. ఎందుకంటే మీ ఇద్దరికే కుదరదు. అబ్బాయికి నీకు దెబ్బలాట్లు వస్తాయి. నేను చెప్పనా పెళ్ళి ఎట్లా చేసుకోవాలో యవనస్తులు? ఏమంటే నీ వివాహంలో దేవుని చిత్తం ఉండాలి, నీ వివాహంలో సేవకుని సమ్మతి ఉండాలి, నీ వివాహంలో అమ్మా నాన్నల అంగీకారం ఉండాలి, నీ వివాహంలో సంఘం యొక్క ఆమోదం ఉండాలి. గుర్తుపెట్టుకోండి. మళ్ళీ చెప్పనా? ఏమంటే క్రైస్తవ యవనస్తుల వివాహంలో దేవుని చిత్తం ఉండాలి, సేవకుని సమ్మతి ఉండాలి, ఏమంటే అమ్మా నాన్నల అంగీకారం ఉండాలి, సంఘ పెద్దల ఆమోదం ఉండాలి, సంఘం ఆమోదం ఉండాలి. చేసుకో, అది దేవుని చిత్తంలో పెళ్ళి. ఈరోజు యవనస్తులు ఎట్లయినా అంటే వాడితో నా పెళ్లి చేయరా, వాడితో నా పెళ్లి చేయరా, గ్యాస్ బండి ఇప్పుకుంటాను, గ్యాస్ బండి ఇప్పుకుంటానంటుంది ఈ పిల్ల. ఇప్పుకొని చావే పనికి మాలిందానా. గ్యాస్ బండి ఇప్పుకొని చచ్చుద్దంట సిగ్గు లేకపోతేను. బాధపడుతున్నారా? పడితే పడండి, నాకేం వచ్చింది నష్టం, వెళ్ళిపోతా ఇప్పుడు తిమ్మాపురానికి. మీరు చేసేది ఏముంది నాకు? ఈ తమ్ముడు అంటాడు ఆ పిల్లతో నా పెళ్లి చేయరా, పోలీస్ స్టేషన్కి వెళ్ళి చేసుకుంటానంటాడు. ఏమి అమ్మ బాబు చచ్చారనుకుంటున్నావురా? పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీసుల దగ్గర దండలు మార్చుకొని పెళ్లి చేసుకోవడానికి ఎందుకు? వినరండి, ఈ తరం వినదు. కారణం ఏంటో తెలుసా? తిరుగుబాటుతనం నేర్చుకున్న తరం. నేను మిమ్మల్ని తప్పు పట్టడం లేదు, నేను కూడా ఒక యవనస్తుడిగా ఇవ్వండి వయసు దాటి వచ్చానుగా నాకు కొన్ని సంగతులు తెలుసు. కానీ పౌలు తిమోతి గురించి అంటాడు, నేను పంపిస్తున్నా, నేను పంపిస్తే వెళ్ళనని చెప్పడు. అతనికి విధేయత చూపడం వచ్చు. అతను తాజాగా విధేయత చూపుతాడు, తక్షణమే విధేయత చూపుతాడు, ప్రశ్నించని విధేయత చూపుతాడు. బైబిల్లో ఒక మంచి మాట ఉంటుంది, నోట్ చేసుకోండి. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనం. సౌలు విషయమై సమూయేలు చెప్పిన మాటది. సమూయేలు మొదటి గ్రంథం 15:22లో రాసి ఉంటుంది. ఏమని చదువుతాం? దేవుడు సెలవిచ్చిన మాట గైకొనటం వలన యెహోవా సంతోషించినట్లుగా, అమ్మ చదవండి, ఆయన సెలవిచ్చిన ఆజ్ఞను వాడు గైకొనటం వలన యెహోవా సంతోషించినట్లుగా నీ బలులు నీ దహన బలుల వలన సంతోషిస్తాడా? ఆలోచించు. ఇలా వినండి చెప్తాను. ఈరోజు యవనస్తులు ఏమనుకుంటున్నారంటే నేను చేసే ఆరాధన వల్ల దేవుడు సంతోషిస్తాడు అనుకుంటున్నారు, నేను చేసిన అర్పణ వల్ల దేవుడు సంతోషిస్తాడు అనుకుంటున్నారు. ఈ రెండు అవసరమే, నేను కాదని చెప్పడం లేదు. కానీ సౌలు కూడా అలాగే అనుకున్నాడు. నేను అర్పించేస్తాను పశువుల్ని, దేవుని ఆరాధించేస్తానంటే సమూయేలు అంటాడు, నీ ఆరాధన కూడా కావాలబ్బాయి, నీ అర్పణ కూడా కావాలి. దేవుడు సెలవిచ్చిన ఆజ్ఞను గైకోలేదు గనక నిన్ను బట్టి దేవునికి సంతోషం లేదు అన్నాడు. అర్థమవుతుంది నేను చెప్పే మాట? ఆరాధన కంటే అర్పణల కంటే ఆజ్ఞకు విధేయత చూపడం దేవుని సంతోష పెట్టడం అవుతుంది. ఈ రోజున విధేయత నేర్చుకున్న యవనస్తురాలవేనా? అన్ని విషయాల్లో తల్లిదండ్రుల మాటకు లోబడే యవనస్తుడివేనా? ఇది మనం ఆలోచించాలి. సేవకునికి విధేయత చూపిస్తావా? సంఘములో ఉన్న బాధ్యత గల పెద్దలకు నువ్వు విధేయత చూపిస్తావా? అసలు విధేయత నీ ఆధ్యాత్మిక సుగుణాలలో ఒకటిగా ఉందా? యేసయ్య విధేయత చూపాడు, పౌలు విధేయత చూపాడు, తిమోతి విధేయత చూపాడు, ఎపఫ్రాదీతు విధేయత చూపాడు. ఈ పౌలు తిమోతి గురించి రాస్తుంటాడు, నేను పంపించాలే కానీ ఎక్కడికైనా వెళ్ళిపోతాడు. అందుకే ఇలా రాయగలిగాడు. చూడండి 19వ వచనం,
ఫిలిప్పి 2:19 నేనును మీ క్షేమము తెలుసుకున్న ధైర్యము తెచ్చుకున్న నిమిత్తం తిమోతిని శీఘ్రముగా మీ యొద్దకు పంపుటకు ప్రభువైన యేసునందు నిరీక్షించుచున్నాను అన్నాడు. హీ వాజ్ రెడీ టు గో ఎనీవేర్. బైబిల్లో కొంతమంది ఉన్నారు, దేవుడు పంపించాలే కానీ వెళ్ళిపోతారండి వాళ్ళు. ఏలియా ఆహాబుని కలుసుకోవడానికి వెళ్ళంటే ఆహాబు దగ్గర సాల్వాలు ఉన్నాయా? ఆహాబు దగ్గర సన్మానం ఉందా? ఆహాబు దగ్గర చప్పట్లుంటాయా? ఆహాబు అతని భార్య పేరేంటో చెప్పండి అమ్మా, చెప్పండి. ఏం పేరు? మీ పేరు యెజబేల్. నేను పేరు పెట్టుకున్నా, దాని పేరు రంగుల రాణి. ముఖానికి బాగా రంగులు పూసుకునే రంగుల రాణిగా వీళ్ళిద్దరూ కలిసి దేవుని ప్రవక్తలను చంపేస్తున్న దుర్మార్గులు. ఇప్పుడు ఏలియా ఆహాబును కలుసుకోవడానికి వెళితే ఆహాబు దగ్గర డెత్ ఉంది, అయినా పోయాడు ఏలియా. అది అన్క్వశ్చన్డ్ ఒబీడియన్స్. పౌలు బర్నబాలు అంతియోకియ సంఘంలో ఉన్నారు. అపొస్తలుల కార్యం 13వ అధ్యాయం 1-2 వచనాల్లో ఉంటుంది. దేవుని యొక్క ఆత్మ వాళ్ళు ఉపవాస ప్రార్థన కూర్చుంటే అన్నాడు, ఏ అంతియోకియ సంఘమా, ఈ పౌలును బర్నబాను సువార్త పరిచర్య కొరకు ప్రత్యేకపరిచి పంపించేయండి అంటే, ప్రియులారా వినండి, అంతియోకియ సంఘం రిచ్ చర్చ్, చాలా డబ్బులున్న సంఘం, చాలా ప్రేమగా చూసుకుంటున్నారు పౌలు బర్నబాల్ని. ఇప్పుడు దేవుడేమో మీరు అంతియోకియ విడిచిపెట్టి సువార్త దండయాత్ర తిరగాలనంటే భవిష్యత్తులో ఏముందో కూడా పాపం వాళ్ళకి తెలియదు. శ్రమ, నింద, బాధ, అవమానాలు, హింసలు అన్నీ ఉన్నాయి, అన్నీ అనుభవించారు. కానీ కంఫర్ట్స్ని వదులుకొని ఇలాంటి రిస్కులోకి వెళ్ళిపోయారు. దేవుడు సెలవిచ్చాడంతే, మీ విధేయత చూపుతాం. మెట్టుకు నేను చెప్పాలనుకున్న మాట ఏంటనంటే, తిమోతి ఎలాంటి యవనస్తుడు అంటే హీ వాజ్ రెడీ టు గో ఎనీవేర్, ఎక్కడికైనా వెళ్ళిపోతాడు. బైబిల్లో కూడా చాలామంది ప్రశ్నించని తాజా తక్షణ విధేయతలతో వాళ్ళు అద్భుతంగా దేవుడు ఎక్కడ పంపితే వెళ్ళాడు. ఇప్పుడు నేను మీకు మాట్లాడుతాను, యవనస్తుడా, యవన చెల్లి, ఆర్ యు రెడీ టు గో ఎనీవేర్? ఒక యూనివర్సిటీలో ఈ సీట్ వచ్చింది, దూరమే, కానీ ఆ స్థలానికి వెళ్ళి నువ్వు అక్కడ దేవుని గారు సాక్షిగా ఉండాలి. పోతావా? భయం. అలాగనే రెండో పెళ్లి సంబంధం కుదిరింది. తీరా కుదిరిన తర్వాత ఆ ఇంట్లో కొంచెం అననుకూల పరిస్థితులు ఉన్నాయని తెలిసింది. పెళ్ళికి సిద్ధమవుతావా? అమ్మో, నేను వాళ్ళింటి కోడల పిల్లకి ఏమి వెళ్తాను అనుకుంటారు. మా దగ్గర ఒక పాప ఉంది, వాళ్ళ అమ్మగారు పింగళ వెంకయ్య గారి మనవరాలు. పింగళ వెంకయ్య అంటే ఎవరమ్మా? వెరీ గుడ్, బాగా చెప్పారు. జెండా కనిపెట్టిన ఆయన కదా దేశానికి. ఆ పింగళ వెంకయ్య గారి కొడుకు కూతురు మా చర్చిలో ఉంటుంది. ఇప్పుడు పింగళ వంశంలో పుట్టింది. భరద్వాజ గోత్రం అమ్మాయి, టంగుటూరు వారి కోడలయ్యింది. 2 ఆడపిల్లల కనింది. మా దగ్గరకు వచ్చాక సువార్త చెబితే మారు మనసు పొంది రక్షించబడింది. అక్క మాతోనే ఉంటుంది ఆమె. ప్రియులారా, వాళ్ళ పెద్దమ్మాయికి ఒక మ్యారేజ్ అలయన్స్ వస్తే మొత్తానికి అది కుదిరిన తర్వాత ఆ పిల్లకి భయంకరమైన విషయం తెలిసింది. ఏంటనంటే ఆ అబ్బాయి ఒక్కడే రక్షణ పొందాడు ఇంట్లో, వాళ్ళ అత్తమ్మకు రక్షణ లేదు, వాళ్ళ మరిదిగారు కూడా రక్షణ లేదు అని ఎవరో చెబితే భయపడిపోయి, స్వామి అంకుల్ నాకు భయం వేస్తుంది అంది. మరి దేవుని చిత్తమని నువ్వే చెప్పావు కదమ్మా, మేమైనా సడన్గా ఒప్పించేయలేదుగా మిమ్మల్ని, ఎవడ ప్రొఫైల్ పంపించాము, ప్రార్థన చేసుకున్నారు, మరి దేవుని చిత్తమని నీకు అర్థమైందన్నావు, దేవుడు వాక్యం నుంచి మాట్లాడాడన్నావు, మరి మేము కూడా దేవుని చిత్తం అనుకున్నాం. ఇప్పుడు నో అనడానికి కారణం ఏంటంటే వాళ్ళ అమ్మగారికి రక్షణ లేదంట, వాళ్ళ తమ్ముడు కూడా రక్షణ పొందలేదంట, వాళ్ళు నిష్ట కలిగిన ద్రవిడ బ్రాహ్మణులంట. నాకు భయం వేస్తుంది స్వామి అంకుల్ అంటే నేను ఒక మాట అన్నాను, అమ్మాయిని స్వీట్ అని పిలుస్తాం. స్వీటీ, దేవుడు ఒకవేళ నీ భర్త మారు మనసు మీద రక్షించబడ్డాడుగా, అది దేవుని చిత్తం అయితే, దేవుని చిత్తమని నమ్మేవు గనక ఆ ఇంటికి దేవుడు నిన్ను మిషనరీగా పంపిస్తున్నాడు అని ఎందుకు అనుకోకూడదు? తమ్ముడు అర్థమవుతుంది నేను చెప్పే మాట. దేవుడు నిన్ను మిషనరీగా పంపిస్తున్నాడు, ఆ ఇంటి రక్షణ కొరకు నీకు ఎందుకు అనుకోకూడదు? వెళతావా ఒక మిషనరీగా అన్నాను. ఆ మాట మీరు అన్నాక నేను నో అని చెప్పనంకుల్, సిద్ధమైపోతానని పెళ్ళికి సిద్ధమైపోయింది. హైదరాబాద్లో కాపురం ఉంటున్నారు. సడన్గా వాళ్ళ అత్తగారు ఒకసారి ఫోన్ చేసింది నాకు, బాబు స్వామి గారు, మా కోడల పిల్ల జీవితం చూశాక యేసు ప్రభు ఎవరో, యేసు నమ్మితే జీవితాలు అలాగుంటాయో నాకు అర్థమైపోయింది. నేను యేసు ప్రభుని నమ్ముకున్నాను, నా కోడల పిల్ల నన్ను రక్షణలోకి నడిపించింది, నేను రక్షణ పొందాను, నా బాప్తిజం ఇస్తారా, శ్రీకాకుళం వస్తానంది. రండి మేడం,
బాప్తిజం ఇస్తానంటే హైదరాబాద్ నుంచి శ్రీకాకుళం వస్తే మా దగ్గర బ్యాప్టిజం ఇచ్చాం. సడన్గా వాళ్ళ మరిది ఒకరోజు, స్వామి అంకుల్ నేను కూడా ప్రభువుని నమ్మాను, నేను వివాహం కూడా క్రిస్టియన్ మ్యారేజే చేసుకుంటాను, హిందూ సంబంధాలు వస్తున్నాయి నేను చేసుకోవను అని అంటే, నర్సాపూర్కు చెందిన మరొక క్రిస్టియన్ గాడు దొరికితే ఆ పిల్లగాడు పెళ్లి చేసుకున్నాడు. ఎట్లా బాబు నువ్వు మారినావనంటే, మా వదిన జీవితం, ఆమె ప్రార్థన, ఆమె మమ్మల్ని రక్షణలోకి నడిపించింది. పోయిందా? మేలు జరిగిందా? కీడొచ్చిందో చెప్పండి. మనకు అన్నీ భయమే. అమ్మో ఏమైపోతాను. ప్రియులారా వినండి, ఒబీడియన్స్ రాకండి ఇవన్నీ వచ్చిన తంటాలన్నీ. నా ప్రియ చెల్లెళ్ళు అక్కలు వినండి. అందుకే క్వశ్చన్ అడిగాను, ఆర్ యు రెడీ టు గో ఎనీవేర్? దేవుడే పంపించాలి కానీ అక్కడ పోయి దేవుని కొరకు బ్రతుకుతావా? అది ఉద్యోగమైనా, వివాహమైనా, లేక సేవ అయినా, లేక చదువైనా, ఏదైనా కానీ దేవుడు పంపిస్తే వెళ్ళడానికి నువ్వు సిద్ధమేనా? ఈ గుణం తిమోతి పౌలన్న దగ్గర నేర్చుకున్నాడు, పౌలు యేసయ్య దగ్గర నేర్చుకున్నాడు. ఎక్కడికైనా పోతారు వాళ్ళు. ఎంతకంటే ఎక్కువ చెప్పలేను, నాకు టైం అయిపోయింది కాబట్టి. రెండవ సంగతి ఏంటంటే తిమోతి గురించి చూడండి, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో 20 నుంచి చదువుతాను. మీ క్షేమం విషయమై నిజముగా చింతించువాడు అతని వంటి వాడు ఎవడునూ నా యొద్ద లేడు. అందరూ తమ సొంత కార్యములు చూచుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యముల గూర్చి చూడరు. అతని యోగ్యత మీరు ఎరుగుదురు. తండ్రికి కుమారుడు ఎలాగ సేవ చేయనో అలాగే అతను నాతో కూడా సువార్త వ్యాపకము నిమిత్తం సేవ చేశాను. ఈ వచనంలో పౌలు ఏమంటున్నాడో తెలుసా? తిమోతి ఎలాంటి వాడో తెలుసా? తిమోతి వాస్ రెడీ టు హెల్ప్ ఎనీవన్. ఎవరికైనా సహాయం చేస్తాడు, ఎక్కడికైనా పోతాడు, ఎవరికైనా సహాయం చేస్తాడు. నాకు సహాయం చేశాడు, మీకును వచ్చి సహాయం చేస్తాడు. ఈ వాజ్ రెడీ టు హెల్ప్ ఎనీవన్. ఎవరికైనా సహాయపడే గుణం ఉంది. ప్రియులారా, మంచి యవనస్తులు, రక్షించబడి సంఘములో బాధ్యత కలిగిన యవనస్తులకు ఉండవలసిన గుణం ఏంటనంటే ఎవరికైనా సహాయపడే గుణం ఉండాలి. ఇలా మీతో చెప్తాను వినండి. విజయవాడలో ఇవ్వండి జాయిన్ బ్యాప్టిస్ట్ బైబిల్ కాలేజీలో ప్రియులారా కొద్ది సంవత్సరాలు ఆ కాలేజీ నేను చూస్తూ ఉండాల్సి వచ్చింది. ఎందుకనంటే దాని ఏమంటే ప్రెసిడెంట్ ఆయన అమెరికా దేశం వెళ్ళిపోయి దాన్ని నా చేతికి అప్పగించారు. మాకు జె దేవరాజ్ అన్న ఒక పెద్దన్న గారు ఆ ట్రస్ట్లో ఒక మెంబర్ కనుక ఆయన దేవరాజు గారిని అడిగారంట, అన్న మరి ఇంత 66 ఎకరాలది బైబిల్ కాలేజ్, ఎవరి కొన్ని కోట్ల రూపాయలు పెట్టి కట్టాం, స్కూల్ ఉంది, బస్సులు ఉన్నాయి, చర్చిలు ఉన్నాయి, ఇవన్నీ ఎవరికి అప్పగించిపోను, మళ్ళీ నేను వచ్చేసరికి ఆల్మోస్ట్ 2 years దాటుతుంది, ఎవరికి అప్పగించానంటే మా దేవరాజన్ అన్నాడు, స్వామి తమ్ముడైతే మీరేం ఇబ్బంది లేకుండా మీరు వచ్చేసరికి అభివృద్ధి చేస్తాడుగా, నష్టం రానివ్వడు, వాడికి అప్పగించి చూడండి అన్నారు. నన్ను పిలిచి ఏమండి ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో పెద్ద దేవుని సేవకులు 4 ఒప్పిస్తే నేను కొద్ది రోజుల బైబిల్ కాలేజీలు ఉంటుని చూశాను. మళ్ళీ ఆయన వచ్చాక అప్పగించమని వెళ్ళిపోయాను అనుకోండి వెనక్కి మా ప్రాంతాలకు, అదంతా చూసేవాడిని. అప్పుడు నా ప్రయాణం ఎట్లుంటుందంటే సోమవారం నుంచి శుక్రవారం వరకు ఇక్కడే ఉంటా విజయవాడ దగ్గర. శుక్రవారం సాయంత్రం బయలుదేరి బస్సు ఎక్కి శ్రీకాకుళం పోయి శనివారం ఆదివారం నాకున్న పరిచయం చూసుకొని మళ్ళీ ఆదివారం రాత్రి బయలుదేరి మళ్ళీ సోమవారం ఉదయానికి వచ్చేసేవాడు. అది నా యొక్క రొటీన్. ఈ 2 years అట్లనే. సంక్రాంతి సెలవులు వచ్చాయి, నేను ఇంటికి పోవాలి, చాలా రద్దీగా ఉంటుంది కదూ. ఎవడ విజయవాడ బస్ స్టాండ్లో సీట్లు దొరకడం వల్ల చాలాసేపు ఎవడ సీట్ల కొరకు ఇబ్బంది పడ్డానికి దొరకలేదు. అందరూ బస్సు ఆగే దగ్గరే వచ్చి సీట్లు ఆక్యుపై చేసేస్తున్నారు. నేనేమో ఎక్కే దగ్గర నిలబడితే నాకు సీట్లు దొరకడంలా. నాకు తెలివితేటలు వచ్చాయి. నేను కూడా అందరూ దిగే దగ్గరే బస్సు ఎక్కి ఒక సీటును ఆక్యుపై చేసుకుందామని నేను అందరూ దిగే దగ్గరికి వెళ్ళి నేను కూడా కర్చీఫ్ వేసుకున్నాను. బస్సు ఆగే దగ్గరికి వచ్చేసరికి వింటున్నారా లేదా మీరు, 2 సీట్లు ఒకవైపు, 3 సీట్లు ఒకవైపు, అంటే ఎక్స్ప్రెస్ బస్సు అన్నమాట. వైజాగ్ వరకు వేసాడు ఆ బస్సు. సరే 2 సీట్లు ఉన్న వైపు వేసుకున్నానుగా నా కర్చీఫ్ తీసి కూర్చున్నా. వింటున్నారా మీరంతా? ఇప్పుడు అటువైపు 3 సీట్లు ఉన్నాయి, అందులో ఎవరో ఆయన కర్చీఫ్ వేశాడు. కర్చీఫ్ వేశాడంటే 3 సీట్లు ఆక్యుపై చేసినట్ట, 1 సీట్ ఆక్యుపై చేసినట్ట చెప్పండి. ఏమ్మా ఫ్రీ బస్ ఎక్కిన వాళ్ళు చెప్పండి తల్లి, అమ్మ దండ పెడతా. తన్ను చచ్చిపోతున్నారు కదా ఆడాళ్ళు.
ఫ్రీ బస్ ఎక్కి అక్కలు చెప్పండి, ఒక ఖర్చీఫ్ వేస్తే ఒక సీట్ ఆక్యుపై చేసినట్ట మూడా తమ్ముడు? మూడా? ఒకటే కదమ్మా. పోనీ సీట్ అంతా లుంగి పరిచాడు అనుకోండి, 3 సీట్లు ఆక్యుపై చేశాడు అనుకుందాం. 3 సీట్లో బ్యాగులు పెట్టాడు అనుకోండి, 3 సీట్లు ఆక్యుపై చేశాడు అనుకుందాం. నా ముందే ఒక ప్రెగ్నెంట్ లేడీ, పొట్టలో బిడ్డున్నాడు, తుంటి మీద ఒక బిడ్డున్నాడు, చిన్న బ్యాగ్ పట్టుకొని ఎక్కింది ఆమె వచ్చి ఆమె ఎక్కడా సీట్ ఉంచుకోలేదు. ఆ 3 సీట్లలో ఒక ఖర్చీఫ్ వేసి ఉంటే ఖర్చీఫ్ని కొంచెం జరిపి ఆవిడ కూర్చుందన్నమాట. కూర్చోగానే వచ్చాడు ఆ పెద్ద మనిషి, అమ్మాయి లే అన్నాడు. అంటే ఈవిడ అంటుంది, సార్ ఒక రుమాలు గుడ్డ వేశారు కదండి, ఒక సీటే కదా అందుకే అక్కడ కూర్చున్నాను, నల్లజర్ల వరకే సార్, 2 గంటల ప్రయాణం, నిలబడలేనండి అంటుంది పాప ఆవిడ. ప్రెగ్నెంట్ లేడీ కదా, చిన్నపిల్లగాడు ఒకడు ఉన్నాడు, నేను నిలబడలేనండి అంటే అదంతా నాకు అనవసరం, మేము 3 ఉన్నాం లే అంటున్నాడు. అంటుంటే పాపం సార్ 2 గంటలేనండి అంటుంది. అంటుంటే ఆగకుండా ఆమె జబ్బ పట్టుకొని లేపేస్తున్నాడు. ఒక ఆడపిల్లను పట్టుకోకూడదనుకున్న ఇంగిత జ్ఞానం కూడా లేకుండా జబ్బ పట్టుకొని లేపేస్తున్నాడు. అది అటు సీట్లో కూర్చున్న నేను అది గమనిస్తే నా ప్రాచీన పురుషుడు నిద్రలేచాడు. మీకు అర్థం కాల? ఏమండి కాలేజీలో ఉన్నప్పుడు దెబ్బలాట్లంటే చాలా ఇష్టంగా, ఏమండి ఇలాంటి వాళ్ళు కనబడితే ఒళ్ళు మండిపోతుంది అన్నట్టు ప్రాచీన పురుషుడు లేస్తున్నాడు, వీడి సంగతి ఏదో పట్టేద్దాం అన్నది కోపం వచ్చేస్తుంది నాకు. మొత్తానికి ఆమెను జబ్బ పట్టుకొని లేపుతుంటే నేను సార్ ఆగండి అని చెప్పి, అమ్మ ఈ సీట్లో కూర్చో, నల్లజర్లో నాకు ఇద్దుగానని నా సీట్లో ఆవిడ కూర్చోమని అతన్ని పట్టుకొని ఇట్లా తిప్పాను అడుగుదామని. ఏం సార్ అంత దుర్మార్గంగా మీరు ప్రవర్తించారు, ఆడపిల్లను జబ్బ పట్టుకొని లేపుతున్నారేంటని అడుగుదామని ఇలా ఏమైనా జబ్బ పట్టి ఇట్లా తిప్పేసరికి నా గుండె జారిపోయింది. ఎందుకో తెలుసా? ఈ జోబు మీద యేసు నిన్ను స్వస్థపరచుననుంది. బ్యాడ్జీ పెట్టుకున్నాడు. అది చూడగా నీకు ఏం మాట్లాడతా, నేను మన బ్యాడ్జీ. అప్పుడు అన్నాను, సార్ మీరు ఏమనుకోకపోతే ఆ బ్యాడ్జీ పెట్టుకోవడమైనా మానియండి, లేకపోతే ఎవరికైనా సహాయపడమైనా నేర్చుకోండి. మీరు ఏం సార్ మీరు పెద్దవాళ్ళు అయ్యి ఉండి మీరు సేవకులని నాకు అర్థమైపోయింది. తెల్ల ప్యాంటు తెల్ల చొక్కా ఇస్తేవి, యేసు నిన్ను స్వస్థపరచునని నిర్గమాకాండ రెఫరెన్స్ కింద వేస్తేవి. ఒక ప్రెగ్నెంట్ గర్ల్ 2 గంటలు సహాయం చేయమనంటే జబ్బ పట్టుకొని లేపేస్తున్నారేంటి మీరు? అమ్మ అర్థమవుతుందా? దేవుని పిల్లలంటే ఎవరికైనా సహాయపడడానికి సిద్ధంగా ఉండే మనుషులం అవ్వాలి. ఇది నెగిటివ్ ఎగ్జాంపుల్ కదా, ఒక పాజిటివ్ ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. మన దేశానికి ఇంగ్లాండ్ నుంచి బార్టర్ ఫ్రేరీ అనే ఒక ఆయన వచ్చాడు, ఉద్యోగానికి వచ్చాడు. మంచి క్రైస్తవుడు గనక వినండి, బొంబాయి గోవా ప్రాంతాల్లో మంచి సేవ కూడా చేశాడు. ఆ రోజుల్లో భారతదేశంలో ఉన్న గవర్నమెంట్ మిషనరీస్ అంతా వెళ్ళిపోవాలి, మా దేశంలో ఉండకూడదు అన్నప్పుడు అతను తిరిగి వెనక్కి వెళ్ళే ముందు 30 years అయిపోయింది ఆయన వచ్చి ఇండియాకు, ఒక్కమారు కూడా ఇంటికి పోలా. వాళ్ళ అమ్మగారికి ఉత్తరం రాశాడంట. ఆ రోజులు ఉత్తరాలేగా, మమ్మీ నా టెన్యూర్ అయిపోయింది, ఇక నేను ఇండియాలో ఉండలేను, ఇండియా కూడా ప్రభుత్వం వెళ్ళిపోమంటుంది, నేను వచ్చేస్తున్నాను, పలానా ఎయిర్పోర్ట్లో పలానా పోర్ట్లో దిగుతాను షిప్లో, అక్కడి నుంచి ట్రైన్కి వస్తాను, నాకు కొంచెం లగేజ్ ఎక్కువ ఉంది కనుక టాంగావాడిని రైల్వే స్టేషనే పంపించు అని ఉత్తరం రాశాడు. ఇక బయలుదేరిపోయాడు. మళ్ళీ రిప్లై కూడా చూడలేదు ఆయన. సరే ఇక్కడ ముంబై పోర్ట్లో ఎక్కాడు, మళ్ళీ లండన్లో దిగాడు. దిగిన తర్వాత ట్రైన్ ఎక్కాడు, వాళ్ళ ఊరికి పోయాడు. ఇక ఆయన దిగే రోజు అన్నమాట వాళ్ళమ్మ టంగ్ అంటే మీకు తెలుసా అమ్మ తెలుసా? గుర్రం బండి టాంగావాడిని పిలిచిందంట. పిలిచి ఈరోజు మా అబ్బాయి ఇండియా నుంచి వస్తున్నాడు, కొంచెం లగేజ్ ఉంటుందంట, నువ్వు రైల్వే స్టేషన్కి మన అబ్బాయిని తీసుకురా అని చెప్పిందంట. వెళ్తాను మేడం, మీరు వస్తున్నారా అన్నాడు. నేను ముసలిదాన్ని, నేను ఎక్కడ వస్తాను, నడవలేనుగా, నేను రాలేను, నువ్వు వెళ్ళి తీసుకురా. మరి తీసుకురావాలంటే రైల్వే స్టేషన్లో చాలామంది కనబడతారు కదా మేడం, మీ అబ్బాయి నేను ఎట్లా గుర్తుపడతాను అంటే ఏదైనా ఆనవాళ్ళు చెప్పండి అంటే ఓ ఫోటో తీసుకొచ్చి ఇచ్చిందట. ఇది ఒక 30 సంవత్సరాల కిందటి ఫోటో. మేడం మీ అబ్బాయి ఇప్పుడు ఇలాగే ఉంటాడు అంటే అవును కదా, వాడు ఇండియా వెళ్ళి 30 సంవత్సరాలు అయిపోయింది, ఇలా ఉండకపోవచ్చు, ఇలా ఉండడు. మరి ఎట్లా మేడం మీరు రానంటారు, ఆనవాళ్ళు ఏదైనా చెప్పలేకపోతున్నారు, మరి ఎట్లా మేడం నేను పోల్చుకునేదంటే ఆమె ఇంగ్లీష్లో ఏమందనంటే, యూ ఫైండ్ సమ్ వన్
హూ హెల్ప్స్ సమ్ వన్ ఎల్స్, దట్ ఈజ్ మై సన్, బ్రింగ్ దట్ వన్ అందట. రైల్వే స్టేషన్లో ఒక వ్యక్తిని కనుగొంటావు, ఆ వ్యక్తి మరో వ్యక్తి సహాయపడుతూ కనబడతాడు, వాడే నా కొడుకు, ఇంటికి తెచ్చాయి అందంట. ఇదే మానవాళ్ళు చెప్పడం రా ముసల్ది? ఎలా చెప్పిందా? రైల్వే స్టేషన్కి వెళ్ళి చూస్తే ఒక ముసలోడు మరో ముసలామికి మే హెల్ప్ యూ అని అడుగుతూ ఆవిడ లగేజ్ కూడా మోయడానికి ప్రయత్నం చేస్తున్నట్ట. టాంగావాడు నేరుగా పోయి ఆర్ యు ఫ్రేరీ అని అడిగాడట. మీరు ఫ్రేరీ ఏనంటే అన్నాడట. ఎస్ ఐ యామ్ సర్ బార్టల్ ఫ్రేరీ అన్నాడట. అన్న తర్వాత మీ మమ్మీ పంపించింది అని ఏమంటే టాంగా వాడుకూడదు లగేజీ తీసుకొని ఏమంటే బండిలో ఎక్కించుకొని బండి బయలుదేరగానే నేరుగా వచ్చి ఫ్రేరీవి నువ్వేనా అని అడిగావు. ఎలా పోల్చుకున్నావు నన్ను అంటే మీ అమ్మ చెప్పింది, ఒక వ్యక్తిని కనబడతాడు, ఆ వ్యక్తి మరో వ్యక్తి సహాయపడుతూ కనబడతాడు, వాడే నా కొడుకు తీసుకుని వచ్చేయంది. ఈ రైల్వే ప్లాట్ఫారం మీద మీరే ఒక వ్యక్తికి సహాయపడుతూ కనబడ్డారు, అందుకే మీరు ఫ్రేరీ అనుకున్నాను అన్నాడట. అర్థమైంది నేను చెప్పే మాట? అమ్మ వింటున్నారా? మా ఎంబీ జెరూసలేం చర్చ్ వాళ్ళు ఎక్కడున్నా పోల్చుకోవచ్చు మీరు. ఎలాగంటే ఎప్పుడు ఎవరికో సహాయపడుతూ కనబడతారు. మా ఎంపీ జెరూసలేం చర్చ్ వాళ్ళకుండే మనస్తత్వం అది అని మీ పాస్టర్ గారు, మీ సంఘపతలు చెప్పుకోగలుగుతారా? యవనస్తురాలా, యవనస్తుడా, నీకు 10 మంది చాకరీ చెయ్యాలి, నువ్వెవరు సాయం చేస్తావు? దొంగ ముఖానివి. ఇంకొకరు సహాయపడేటంత ఒకటి ఏడ్చిందా మన దగ్గర? మనకు ఎవడో సేవలు చేస్తే ఏమండి కులాసాగా బతికేద్దాం అనుకుంటాం, కానీ మరొకరు సహాయపడే మనస్తత్వం మనకు రావడం లేదు కదా. కానీ వినండి, యేసు మనస్తత్వం అది ఎవరికైనా సహాయపడే మనస్తత్వం. పౌలు మనస్తత్వం అది ఎవరికైనా సహాయపడే మనస్తత్వం. అది తిమోతి మనస్తత్వం ఎవరికైనా సహాయపడే మనస్తత్వం. అయిపోయింది. చివరి మాట చెప్పే ముగిస్తాను, టైం అయిపోయింది కనుక. మిగిలిన వచనాలు చదువుకోండి. తర్వాత మాట పౌలు ఏమంటున్నాడు అంటే, తిమోతి ఎటువంటి వాడు తెలుసా? ఎక్కడికైనా వెళతాడు. రెండవ మాట, ఎవరికైనా సహాయపడతాడు. మూడవ మాట ఏంటనంటే, తిమోతి ఎలాంటి వాడనంటే ఏదైనా త్యాగం చేస్తాడు. తిమోతి వాస్ రెడీ టు సాక్రిఫైస్ ఎనీథింగ్. ఏదన్నా త్యాగం చేస్తాడు. పౌలు శీలలు లుస్త్రా అని ఊరికి వెళ్ళి తిమోతిని చూసి, అబ్బాయ్ నువ్వు మంచి పేరు పొందిన శిష్యుడు కనుక మా వెనకాల సేవకురా అని పిలిస్తే మంచి అమ్మ, మంచి అవ్వ, మంచి ఫ్యామిలీ త్యాగం చేసుకుని సేవకొచ్చాడు. ఫస్ట్ సాక్రిఫైస్ ఫ్యామిలీ. తర్వాత పౌలు శీలలతో కలిసి సేవ చేస్తూ ఉంటే ఇదే పౌలు శీల, అబ్బాయ్ నువ్వు తెస్సలోనికలో ఉండు, నువ్వు ఫిలిప్పీకి వెళ్ళు, నువ్వేమో ఏమండి కొరింథీకి పో, నువ్వేమో ఏమండి ఎఫెసులో పనిచేయని వాళ్ళు పంపించేస్తుంటే మంచి సావాసులు అనుకుని ఉంటే వీళ్ళు ఉంచుకోకుండా ఎక్కడెక్కడో పెట్టేస్తున్నారు. ఏం త్యాగం చేస్తున్నాడో తెలుసా? ఫెలోషిప్ కూడా త్యాగం చేస్తున్నాడు. బయలుదేరినప్పుడు ఫ్యామిలీని సాక్రిఫైస్ చేశాడు, సేవలోనేమో ఫెలోషిప్ని త్యాగం చేశాడు. ఇప్పుడు ఫిలిప్పీకి పంపిస్తున్నారు. ఫిలిప్పీలో ఉన్న వాళ్ళు పౌలు శీలల్ని కొట్టి చెరసాల్లో పెట్టి బాధించారు. ఇప్పుడు అక్కడ వెళ్తే తిమోతికి ఏమవుతుందో తెలియదు. ఏమి త్యాగం చేస్తున్నాడంటే తన ఫ్యూచర్ను కూడా త్యాగం చేస్తున్నాడు. సేవ ఆరంభంలో ఫ్యామిలీని సాక్రిఫైస్ చేశాడు, సేవలో కొనసాగుతూ ఫెలోషిప్ని సాక్రిఫైస్ చేశాడు, సేవలో భవిష్యత్తులో తన ఫ్యూచర్నే త్యాగం చేసుకుని బ్రతికాడు. కానీ క్రైస్తవ సేవ అంటే చెల్లి తమ్ముడు వింటున్నారా? త్యాగాలు చేస్తూ దేవుని కొరకు బ్రతకాలి. ఈరోజు నీ యవనస్తులు బాగా చదివాం, ఉద్యోగాలు చేసుకుంటాం, బాగా గడిస్తాం. మన స్లోగన్ ఏంటో చెప్పనా? అమ్మ వింటున్నారా లేదా? స్లోగన్ ఏంటో చెప్పనా? వన్ బ్యూటిఫుల్ వైఫ్ దొరికితే చాలు. ఏంటమ్మా? ఎవరు దొరకాలంట? వన్ బ్యూటిఫుల్ వైఫ్ వచ్చేయాలి ఒకటి. తర్వాత ఏమండి సెకండ్ ఏంటంటే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఒకటి ఉంటే చాలు. ఏంటమ్మా? ఏంటది? డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఒకటి వచ్చేయాలి. వింటున్నారా మీరంతా? వన్ వైఫ్, డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్. ఇంకా చెప్తాను వినండి ప్రియులారా. 3 ఏంటనంటే బాగా ఆలకించండి. ఏమంటే 3 lakhs ఎప్పుడు బ్యాంకులో డిపాజిట్ ఉండాలంట. 4 ఏంటనంటే 4 wheel drive కార్ ఒకటి ఉండాలంట. 5 ఏంటనంటే 5 digit శాలరీ వచ్చేయాలంట ప్రతి నెల. ఇక మిగిలింది 6 అడుగులు గొయ్యి కూడా సంపాదించుకోండి మీరు. ఒక్క భార్య చెప్పండి, డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ చెప్పండి, 3 lakhs rupees బ్యాంకులో డిపాజిట్ చెప్పండి, ఎవడు 4 wheel కారు చెప్పండి,
5 డిజిట్ శాలరీ, చచ్చా కారు గొయ్య, అంతే సంపాదించుకోండి. ఇంకా అంతకంటే మిగిలింది ఏముండదు బతుకలో చెప్పండి. ఒక మాట చెప్తాను వినండి, దేవుని కొరకు బ్రతకండి, ఏదన్నా త్యాగం చేయండి. ఈ రోజున ప్రియమైన స్నేహిత, క్రైస్తవ యవనస్తులు సేవకు వచ్చే వాళ్ళు కనుమరుగైపోయిన రోజులు ఇవి. సేవకు రారు. సేవ అంటే ఏదో పెద్ద భూతం అన్నట్టు చూస్తారు. సేవకు రావడం అంటే ఏదో చవకవారి పని అనుకుంటున్నారు. ఇది నోబుల్ టాస్క్. ఇది చాలా సర్వోత్తమైనటువంటి పని. దేవుని యొక్క పరిచర్య చేయడం నోబుల్ టాస్క్. రండి దేవుని పరిచర్య చేయడానికి. విద్యార్థుల మధ్య చేస్తావో, రూరల్ యూత్ మధ్య చేస్తావో, సంఘములో చేస్తావో, బోధకుడిగా పనిచేస్తావో, కాపరిగా పనిచేస్తావో, సువార్తికుడిగా పనిచేస్తావో, దేవుడు దేని కొరకు పిలుస్తున్నాడో కొంచెం విని సేవ కొరకు రా. ఈరోజు సేవ చేసే యవనస్తులు కావాలి సంఘాల్లో. ఎంతసేపు ప్రేక్షకుల్లాగా రావటం, 2 పాటలు పాడటం, ఒక ప్రసంగం వినడం, అంతా బాగుందనుకోవడం, ఇంటికి వెళ్ళి ఎంతకాలం అండి అట్లా బ్రతుకుతామండి? యవనస్తులారు వినండి, ఒకే ఒక్క జీవితం, అది కూడా త్వరగానే కరిగిపోతుంది. యేసు కొరకు చేసేదేదో అదే మిగలబోతుంది. ఇంకేది మిగలదు నీ దగ్గర. అమ్మ వింటున్నారా? ఒకే ఒక్క జీవితం, అది కూడా త్వరగానే కరిగిపోతుంది. యేసు కొరకు చేసేదేదో అదే మనకు మిగలబోతుంది. కనుక దేవుని కొరకు ఏదైనా చేయడానికి నశించిపోతున్న ఆత్మలు ఎన్నో చుట్టూ ఉంటుండగా, దేవుని సేవ చేయడానికి సేవకులు అవసరమైన రోజుల్లో ఉంటుండగా, ఈ రోజున యవనస్తులైన మీరు దేవుని సేవ కొరకు ఆసక్తి లేక, దేవుని సంఘముతో కనెక్ట్ అయి ఉండక, దేవుని పెద్దలతో కలిసి పనిచేయక, దేవుని సేవకు నేతృత్వంలో ఉండక, అటానమస్గా, ఇండిపెండెంట్గా, వెచ్చలవిడిగా బ్రతికి ఏమి సాధిస్తారని చెప్పండి. తిమోతి అంటున్నాడు, నేను అన్నీ త్యాగం చేసుకుని సేవకు వచ్చా. ఫ్యామిలీని సాక్రిఫైస్ చేశాను, ఫెలోషిప్ని సాక్రిఫైస్ చేశాను, నా ఫ్యూచర్ని కూడా సాక్రిఫైస్ చేశాను. ఎవరికైనా సహాయపడతాను నేను. వాళ్ళు వీళ్ళని లేదు. యూదుల మధ్యకలు చేస్తా, అన్యుల మధ్యకలు చేస్తా, నిత్యల దగ్గరికి వెళ్ళి చేస్తా, నాగరికత కలిగిన వాళ్ళ దగ్గరికైనా పోయి సేవ చేస్తా. ఎవరికైనా నేను హెల్ప్ చేస్తాను. ఎంత దూరమైనా నేను పోతాను. అటువంటి యవనస్తుల కొరకు దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. అప్పుడే నీకు ఆనందకరమైన భక్తి జీవితం అబ్బుతుందన్నమాట. ఏం జాగ్రత్త? యాటిట్యూడ్ జాగ్రత్త, యాంబిషన్స్ జాగ్రత్త, ఎబిలిటీస్ జాగ్రత్త. నీకు సరైన ఎయిమ్ ఉంటే నీ యాటిట్యూడ్ బాగుంటుంది. నీ యాటిట్యూడ్ బాగుంటే నీ యాంబిషన్స్ బాగుంటాయి. నీ యాంబిషన్స్ బాగుంటే నీ ఎబిలిటీస్ బాగుంటాయి. ఆ ఆనందంతో భక్తి చేయగలుగుతావు. అలా భక్తి చేసే క్రమంలో మంచి యాటిట్యూడ్ని కల్టివేట్ చేసుకో. క్రీస్తు యేసు కలిగిన మనసు సంపాదించుకో. ఎక్కడికైనా వెళ్ళు ఆయన పంపించే దగ్గరికి. ఏమండి వింటున్నారా? ఎవరికైనా సహాయపడు, తారతమ్యం లేకుండా ఏదన్నా త్యాగం చెయ్యు. దేవుడు నీ పరిచర్యను వాడుకొని 10 మందికి మేలు చేస్తాడు. ప్రియులారా, అనేకులు నిన్న వల్ల ఆశీర్వదించబడతారు. నువ్వు ప్రయోజకురాలు అవుతావు, నువ్వు ప్రయోజకుడు అవుతావు. అట్టి దీవెన దేవుడు మీకు ప్రసాదించాలని కోరుతూ నేను మాటలు ముగిస్తూ, తల వంచండి, కళ్ళు మూసుకోండి. నేను ప్రార్థన చేసి అయ్యగారికి నేను మైక్ హ్యాండ్ ఓవర్ చేసి వెళ్తాను. మోకరించే వెసులుబాటు ఉంటే మోకరించండి. తల వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. పరమ తండ్రి, మీకు కృతజ్ఞత స్తోత్రాలు, మీకు వందనాలు. నీ పరిచర్యలో నీలాంటి మనసు కలిగిన వ్యక్తులు లేని చెడ్డ దినాల్లోకి మేము వచ్చాం. ఎందుకో ఈ సాయంకాలపు వేళ మా ప్రియులతో ఈ మాటలు చెప్పేదానికి నాకును మీరు తరుణం ఇచ్చారు, చెప్పడానికి మీరు ప్రేరణ ఇచ్చారు. తిమోతి వలె మేము ఎక్కడికైనా వెళ్ళే విధేయత, ఎవరికైనా సహాయపడే మనస్తత్వం, ఏదన్నా త్యాగం చేసేటువంటి ఆ యొక్క త్యాగబుద్ధి మాకందరికీ దయచేసి మా జీవితాలను వాడుకొనండి. మా వల్ల కొంతమంది రక్షించబడినట్లు, మా వల్ల కొంతమంది నీలో స్థిరపరచబడినట్లు, మెట్టుకు మా సంఘము, మా సేవలు నానాటికి అభివృద్ధి పడుతున్న క్రమంలో మా పరిచర్యలు ఉపయోగపడినట్లుగా మమ్మల్ని బలపరిచి వాడుకోండి నాయన. స్థానిక ఎంపీ సంఘాన్ని బట్టి మీకు వందనాలు, పాస్టర్ గారిని బట్టి, సంఘ నాయకత్వాన్ని బట్టి, సంఘానికి మీరు ఇచ్చిన యవనస్తులను బట్టి, స్త్రీల సమాజమును బట్టి, అందరిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ, ఈ సాయంకాలం మీరు మాకు అనుగ్రహించిన ఈ అర్థవంతమైన సమయాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ, మా ప్రియులందరినీ పేరు పేరు దీవించమని, మీరే వర్ధల చేయమని క్రీస్తు యేసు నామమందే స్తోత్రాలు చెల్లించి అడిగి వేడుకొని మీకు ప్రార్థిస్తున్నాను తండ్రి.
ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక. మమ్మ శోధనలోనికి ఏకాదశిని తప్పించు, ఎందుకంటే రాజ్యము, బలం, మహిమ నిరంతరం నీవన్నీ అవుతాయి. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము, దైవజనులు ఏపీ స్వామి గారు మా మధ్యకు నడిపించబడి చక్కటి వర్తమానం అందించి మమ్మను సిద్ధపరిచినటువంటి మీ ఆత్మ నడిపింపునకు, దైవజనుని పరిచర్యలన్నిటికీ వచ్చిన ప్రతి బిడ్డకు సదా తోడైండును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.